హాయ్ ఫ్రెండ్స్. యూట్యూబర్ వైష్ణవి చనిపోయి చాలా డేస్ అయిపోతుంది కదా. హరిబాబు అనే ఆ వ్యక్తి వాడు ఆ అమ్మాయిని 18 సంవత్సరాలకి ప్రేమించి నాకు ప్రేమ ఇష్టం లేదు, నాకు లవ్ ఇష్టం లేదంటే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి విషం తాగి వాళ్ళ అన్నలకి వాళ్ళ అమ్మకి ఇష్టం లేకపోయినా వీడు బ్లాక్మెయిల్ చేసి చనిపోతానని చెప్పి వాడు పెళ్లి చేసేసుకున్నాడు. వాళ్ళు పాపం వీడిని గుడ్డిగా నమ్మి అమ్మాయినిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుండి 3 పూట్ల మేపుతూ వాళ్ళ కొడుకుల్ని ఎలా చూసుకున్నారో అల్లుడిని కూడా ఈయన్ని కూడా అట్లానే చూసుకున్నారు. అలానే వాడు కూడా వాళ్ళతో ఒక సొంత కొడుకులాగా అత్తమ్మ అత్తమ్మ అంటూ వైషమ్మ అంటూ వాళ్ళ దగ్గర నమ్మించి ఒక నటనకర్తలాగా కొనసాగిపోయాడు. ఈ మధ్యలో వీడికి ఏమైందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ప్రెజరు వాళ్ళ అన్నల ప్రెజర్ ఎక్కువయింది. ఇంకా ఏంటంటే వీడికి డబ్బు మీద మోజు కలిగింది. ఈ డబ్బు మీద మోజు కలగడంతో ఆ అమ్మాయిని అతి దారుణంగా 5 నెలల గర్భవతి అని చూడకుండా అమ్మాయిని ఆ ఇంట్లో ఉన్న షాక్తోనే భయంకరంగా పొడిచి తల మీద, ఇంకా చేతుల మీద, మెడ మీద ఇంకా 26 కత్తిఘాట్లు 30 కత్తిఘాట్లు ఉన్నాయని చెప్తున్నారు కదా రిపోర్టర్స్. అంత దారుణంగా చంపాడు. వాడిని ఏం చేయాలి? ఈ 13 మంది అన్నలు చేతకాక వాడిని వదిలేయలేదు. ఈ పోలీసుల ప్రొటెక్షన్లో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. మనమంతా ఏం చేయాలంటే వీ వాంట్ జస్టిస్, వాడిని ఉరి తీయాలని అందరూ పబ్లిక్ అంతా కూడా ఏకకంఠంతో కేసును మర్చిపోకుండా అందరూ కూడా యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి డైలీ వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ కామెంట్ చేస్తూ ఇంకా వాళ్ళకి సపోర్టివ్గా ఉందాము. ఖచ్చితంగా వాడికైతే ఉరి శిక్ష అయితే పడాలి. పడే వరకు మనం పోరాటం చేద్దాం.